నిజమైన దేశాభివృద్ధి అంటే అద్దాలు గోడలు మేడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఈరోజు దేశంలో దాదాపుగా 140 కోట్ల ప్రజానికం ఉంటే 140 కోట్ల ప్రజానికంలో 90 కోట్ల ప్రజానికం బీసీలే. మరి 90 కోట్ల ప్రజానికం బీసీలు ఉన్నప్పుడు దేశ బడ్జెట్ 40 లక్షల కోట్ల అయినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం గతంలో బీసీల అభివృద్ధి కొరకు, బీసీ విద్యార్థుల సంక్షేమం కొరకు, బీసీ యువత పరిశ్రమలు స్థాపించడం కొరకు ఎంత బడ్జెట్ కేటాయించిందిరా అంటే 45 లక్షల కోట్లు దేశ బడ్జెట్ అయితే 6,000 కోట్లు మాత్రమే ఈ బీసీల కొరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి 90 కోట్ల మంది ప్రజలు 6,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు ఆ బడ్జెట్ ఎలా ఉందంటే ప్రతి బీసీ విద్యార్థి, ప్రతి బీసీ ఉద్యోగస్తుడు, ప్రతి బీసీ యువత మార్నింగ్ 1 టీ, ఈవినింగ్ 1 టీ అంటే 2 టీలు తాగితే సరిపడే బడ్జెట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఏ విధంగా కపట ప్రేమ చూపుతుందని. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, పల్లెలో పాలు పోసి కొంగను దాగమన్నట్లు, కూజలో పాలు పోసి నక్కను దాగమన్నట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల కపట ప్రేమ చూపుతుంది. మీరందరూ బాగా ఆలోచించాలి. నేను ఇందాక అక్కడ పూలే సర్కిల్లో కూడా చెప్పాను,